హే గాయ్స్, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నాగేష్ వ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మేకింగ్ ఏ వీడియో. సో చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి. దానికి ఎక్స్ప్లెనేషన్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ తీయలేదు అని. అండ్ ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై రెసిపీ. చాలా రోజుల నుంచి నాకు కామెంట్లో కూడా ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు ఫిష్ ఫ్రై రెసిపీ పెట్టమని. సో ఫిష్ అయితే ఇదిగో చూడండి, అది పెద్ద ఫిష్. ఇది అరౌండ్ 6 kgs ఏమో ఉంది. డే టైంలో తీస్తుంది అనమాట. సో దీన్ని ఇంటికి తీసుకొచ్చి దీన్ని క్లీన్ చేసేసరికి దాదాపు నైట్ 8 ఆ టైం అయింది. సో చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అది. యాక్చువల్గా ఇవంతా రెసిపీ అంతా ఇవి ఇట్లాగా ఉప్పు, కారం, పసుపు, సాల్ట్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మొత్తం కలిపి మ్యారినేట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రైకి బాగుంటాయి. కర్రీ అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలి. బట్ ఏంటంటే ఫ్రైకి కాకుండా కర్రీకి అయితే అలా చేసుకోవచ్చు, కానీ ఫ్రై అయితే మాత్రం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు. చాలా అదంతా మ్యారినేట్ అయ్యి చాలా టేస్ట్గా ఉంటాయి. సో దానిలో నేనేమేమి యాడ్ చేశాను అంటే ఫిష్లో ఉప్పు, కారం, ఆయిల్, కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ 4 చాలు. మీరు కావాలనుకుంటే ఫిష్ మసాలా ఉంటుంది, అది కూడా యాడ్ చేసుకో. ఇది వచ్చేసి కర్రీ అనమాట. దీని రెసిపీ నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ ఫిష్ రెసిపీ మాత్రమే, ఫ్రై రెసిపీ మాత్రమే, కర్రీ రెసిపీ కాదు. సో ఇవిగోండి, ఫస్ట్ నేను ఇట్లా మ్యారినేట్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు దానిలో యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ మంచిగా మ్యారినేట్ చేసుకొని ముందుగానే నైట్ అంతా హోల్ నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడైనా చేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. ఇదిగో చూడండి, మొత్తం అంతా పట్టేసినాయి అనమాట. దీనికి ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఇవి మాత్రమే యాడ్ చేశాను. సో దీన్ని నేను డీప్ ఫ్రై చేయట్లేదు. డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే ఆ మసాలా కానీ కారం ఇదంతా ఆయిల్లోకి కిందకు వచ్చేస్తాయి అనమాట, మొత్తం విడిగా అయిపోతాయి. సో అంత టేస్ట్ ఏమి ఉండదు. ఇది వచ్చేసి కర్రీ అండ్ ఇది వచ్చేసి ఫ్రై. సైమల్టేనియస్గా 2 ఒకేసారి చేస్తున్నాను అనమాట. సో నేను ఓన్లీ ఫిష్ ఫ్రై రెసిపీ మాత్రమే చెప్తున్నాను. సో నేనేంటంటే డీప్ ఫ్రై ఎప్పుడు చేయను. డీప్ ఫ్రై చేస్తే ఆ మసాలా మనం పట్టించిన మ్యారినేట్ చేసిన ఆ ఇంగ్రీడియంట్స్ అసలు ఆ స్మెల్లే ఉండదు, మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తాయి అనమాట. మనకి డ్రై ఫిష్ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది అనమాట టేస్ట్ మనం డీప్ ఫ్రై చేస్తే. సో ఎప్పుడైనా మనం ఇట్లా ప్యాన్ మీద చేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట. సో ఆ ప్యాన్ మీద ఒక 4 or 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి కొంచెం లైట్గా అవి మునిగేంత వరకు, ఎక్కువ అవసరం లేదు, ఆయిల్ కూడా తక్కువే పడుతుంది దీనికి. సో ఇప్పుడు ఇది వచ్చేసి కర్రీ అండి. కర్రీ అయిపోయింది. ఇది ఫిష్ కర్రీ. సో ఈ ఆయిల్ వేసిన తర్వాత పైన మనము ఒక 4 పీసెస్ అయితే మనకి సరిపోతాయి అన్నమాట, ప్యాన్కి సరిపోయేలాగా. ఆయిల్ అనేది మనము మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ మనము ఆ ఫిష్ పీసెస్ అనేది మనం ప్యాన్ మీద పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకుంటాం కదా, ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 minutes వరకు మనం కదిలించకూడదు. 2 minutes దాన్ని అలానే మూత పెట్టేసి, లేదంటే అట్లానే లీవ్ చేసేసి అట్లానే ఉంచుకోవాలి. ఒక 2 minutes తర్వాత దాన్ని టర్న్ చేయాలి, ఫిష్ని టర్న్ చేయాలన్నమాట. అప్పుడు మనం ఎప్పుడైతే టర్న్ చేస్తామో అప్పుడు ఆయిల్ వేయాలి. మళ్ళీ ఒక 2 minutes తర్వాత మళ్ళీ టర్న్ చేయాలి, మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. సో అట్లాగా ఫిష్ అనేది మనం సైమల్టేనియస్గా ఫిష్ మనం టర్న్ చేసుకుంటూ పైన ఆయిల్ వేసుకుంటూ ఉండాలన్నమాట. మనం టర్న్ చేసిన ప్రతిసారి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తే సరిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి మంచి కలర్ అనేది, సో ఇదిగో చూడండి ఇలా వస్తుంది అనమాట. ఇది కొంచెం పైన కొంచెం బ్లాక్గా మాడిపోయింది అనుకుంటున్నారేమో, కానీ కాదు, లోపల అంత క్రిస్పీగా ఉండదు. పైనే మనకి జస్ట్ అట్లా క్రంచీగా కొంచెం క్రిస్పీగా ఆ ఫిష్ పీస్ అనేది కనపడుతుంది. బట్ యాక్చువల్గా ఏంటంటే లోపల బాగానే ఉంటుంది. ఇదిగో చూడండి, ఫిష్ ఫ్రై అనేది అయిపోయింది. సో దాదాపు ఒక 1/2 hour టైం అయితే పడుతుంది, ఒక 20 minutes నుంచి 1/2 hour. అంటే మనం మొత్తము ప్రాసెస్ మొత్తం సిమ్లోనే ఉంచుకోవాలి, ఇది హైలో పెట్టుకోకూడదు. సిమ్లో పెట్టుకొని మనం ఆ పీసెస్ని టర్న్ చేసుకుంటూ ఆయిల్ వేసుకుంటూ చేసుకోవాలి. సో చాలా సింపుల్ అయిపోతుంది. ఇదిగో చూడండి, మా పిల్లలు అయితే మంచిగా చాలా టేస్ట్గా ఉందని చెప్పి మంచి రివ్యూ అయితే ఇస్తున్నారు నాకు. ఇదిగో చూడండి, అట్లా మనం సిమ్ చేసేసి మనం లో ఫ్లేమ్లో కనుక మనం కుక్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం డీప్ ఫ్రై కంటే ఇదే బాగుంటుంది. సో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అంతేనండి వీడియో. మాలాగా మీకు కూడా లైవ్ ఫిష్ దొరికితే కంపల్సరీ ట్రై చేయండి. సో కీప్ వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.